హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ అనే స్టాక్ను ఫండమెంటల్లీ అనాలిసిస్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. అని మీరు ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందర అడ్వైజర్ని కాంటాక్ట్ అవ్వండి. మనం ఈరోజు గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ ఇంట్రడక్షన్, మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేయబోతున్నాను. సో గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ అనే కంపెనీని 1985లో స్టార్ట్ చేసినారు. ఇక్కడ GSL Group సెటప్ ఇన్ 1980 మ్యానుఫ్యాక్చర్స్, సెల్స్ అండ్ డిస్ట్రిబ్యూట్స్ సర్ఫెక్టెంట్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంటర్మీడియట్ రా మెటీరియల్స్ ఇన్ పర్సనల్ అండ్ హోమ్ కేర్ ప్రోడక్ట్స్. అంటే ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే రా మెటీరియల్స్ అంతా మనం డైలీ యూజ్ చేసే సోప్స్, పేస్టు, షాంపూస్, డిటర్జెంట్స్ ఇలాంటి దాంట్లో అంతా రా మెటీరియల్గా యూజ్ చేస్తారు. సో వీళ్ళ ప్రోడక్ట్స్ అంతా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే బేబీ కేర్లో, నేచురల్ సెగ్మెంట్, ప్రీమియం సల్ఫేట్ ఫ్రీ ప్రోడక్ట్స్, మెన్స్ గ్రూమింగ్, ప్రీమియం హోమ్ కేర్ అండ్ మైగ్రేషన్ ఫ్రమ్ లోయర్ ఎండ్ సర్ఫెక్టెంట్స్ టు ప్రీమియం పర్ఫార్మెన్స్ సర్ఫెక్టెంట్స్ ఇన్ లాండ్రీ అండ్ డిష్ వాషింగ్. చాలా వరకు FMCG కంపెనీస్ అంతా వీళ్ళ రా మెటీరియల్స్ను యూజ్ చేసుకొని ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. ఈ కంపెనీ ఓవర్వ్యూ ఏమిటంటే వీళ్ళు టోటల్గా 205 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీళ్ళకి ఇండియాలో మరియు త్రూఅవుట్ వరల్డ్ 1750 మంది కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు 80 కంట్రీస్కు ప్రోడక్ట్స్ సప్లై చేస్తారు. సో గెలాక్సీ సర్ఫెక్టెంట్స్కు మన ఇండియాలో 5 ప్లాంట్స్ ఉన్నాయి. ఒక ప్లాంట్ ఈజిప్ట్లో ఉంది, ఇంకో ప్లాంట్ యూఎస్లో ఉంది. సో వీళ్ళకు 2000 నుండి 70 పేటెంట్స్ వచ్చినాయి. సో ఈ కంపెనీ ఎంప్లాయీ స్ట్రెంత్ ఎంత అంటే 1550. సో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే సో తారాపూర్ మహారాష్ట్ర, తలోజా మహారాష్ట్ర, జగేడియా గుజరాత్, ఇంకా ఈజిప్ట్లో ఉన్నది, యుఎస్ఏలో ఉంది. సో వీళ్ళు మేనేజ్మెంట్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎస్ రవీంద్రనాథ్, ఈయన చైర్మన్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్. యు శేఖర్ మేనేజింగ్ డైరెక్టర్, కె గణేష్ కామత్ CFO. వీళ్ళలో యు శేఖర్, జి రామకృష్ణన్, శశికాంత్ వీళ్ళంతా ఈ కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళలో ఇంపార్టెంట్ పర్సన్స్. మనం ఇప్పుడు గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ నేను BSeindia.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసినాను. ఇక్కడ గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ అని సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అయింది. సో తర్వాత ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనము ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎంతెంత డివిడెండ్స్ ఇచ్చినాయి అనేది తెలుసుకోబోతున్నాము. గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ అనేది 2018లో IPOకి వచ్చింది. అంతకుముందు 2011లో ఒకసారి IPO రావడానికి ట్రై చేశారు, కానీ అప్పుడు రెస్పాన్స్ తక్కువ ఉండటం వల్ల మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని 2018లో IPOకి వచ్చింది. ఈ స్టాక్ 2018లో IPOకి వచ్చింది కాబట్టి సో వాళ్ళు డివిడెండ్స్ 2018 ఇస్తున్నారు. సో 2018లో ₹7 ఇచ్చినారు, మళ్ళీ 19లో 5, మళ్ళీ 3, టోటల్గా ₹8 ఇచ్చినారు. సో ఇక్కడ 23 మార్చి 2 సార్లు 8 + 6 అంటే ₹14 డివిడెండ్ ఇచ్చినారు. సో ఇక్కడ డివిడెండ్ చూస్తే ఎలా ఇచ్చినారంటే ఫస్ట్ 18లో ₹7, మళ్ళీ 19లో ₹8 అంటే ₹1 పెరిగింది. మళ్ళీ 20కి వచ్చేందుకు ₹14 అంటే 8 నుండి 14 అంటే ₹6 పెరిగింది. సో వీళ్ళు డివిడెండ్స్ బాగా ఇస్తున్నారనమాట. ఇప్పుడు మనం ఇంకొక వెబ్సైట్ ఓపెన్ చేస్తాము. బ్రౌజర్ ఓపెన్ చేసి greystar.in అని ఓపెన్ చేయండి. ఇక్కడ గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ డేటా ఓపెన్ అవుతుంది. కంపెనీ నేమ్ గెలాక్సీ సర్ఫెక్టెంట్స్. నా కరెంట్ మార్కెట్ క్యాప్ ఎంత ఉందంటే 6024 కోట్లు ఉంది. ఇక్కడ స్టాక్ PE 25 ఉంది, అంటే ఇది కొంచెం ఓవర్ వాల్యూ అనమాట. దీని ఫేస్ వాల్యూ 10, అంటే ఇది స్ప్లిట్ చేయలేదు. ప్రైస్ టు బుక్ వాల్యూ ఎంత ఉందంటే 5.36, అంటే ఇది కొంచెం ఓవర్ వాల్యూ. సో ప్రమోటర్స్కి ఎంత ఉందంటే 70.93% ఉంది. ఫారిన్ ఇన్వెస్టర్స్కు 3% ఉంది, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కు 13% ఉంది, పబ్లిక్ 8.5% ఉంది. మనం ఏదైనా ఒక స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే మనము మినిమం 10 years దాని ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలి. సో ఇక్కడ ఇది ప్రైస్ ఇన్ఫర్మేషన్. నేను ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తాను. ఇది 2018లో IPOకి వచ్చింది కాబట్టి అప్పుడు IPOకి వచ్చినప్పుడు దాని ప్రైస్ వచ్చి 1700 ఉంది. సో IPO వచ్చిన తర్వాత 1700 నుండి 900 తగ్గిందనమాట. సో అది ఆ ప్రైస్ ఎప్పుడంటే ఫిబ్రవరి 2019. తర్వాత 900 నుండి
పెరుగుతూ వచ్చి ఫిబ్రవరి 17, 2020కి 1593 అయింది. తర్వాత మార్చ్ కోవిడ్ ఇష్యూ వల్ల 1593 నుండి ఇది 1087 తగ్గింది. మార్చ్ 23 నుండి మళ్ళీ అది పెరుగుతూ వచ్చి 1861కి వచ్చి మళ్ళీ ఇప్పుడు కరెంట్ ప్రైస్ 1695 ఉంది. సో మనం ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తున్నాము. సో క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే జూన్ 20, జూన్ 19. ఇక్కడ మనం ఇయర్ ఆన్ ఇయర్ అని చెక్ చేస్తున్నాము. ఇది మార్చ్ 20, మార్చ్ 19, డిసెంబర్ 19, డిసెంబర్ 18, సెప్టెంబర్ 19, సెప్టెంబర్ 18. ఫస్ట్ జూన్ 20, జూన్ 19. ఇక్కడ సేల్స్ ఎలా ఉన్నాయంటే 2019లో 665 కోట్లు ఉంది, జూన్ 20లో 607 కోట్లు ఉంది. అంటే 8.7% తగ్గింది అనమాట. సో ఎక్స్పెన్సెస్ కూడా 9% తగ్గింది. సో ఇప్పుడు సేల్స్లో ఉండి ఎక్స్పెన్స్ చేస్తే మనకు ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్ వస్తుంది. ఇక్కడ 5.84% తగ్గింది. సో సేల్స్ తగ్గినాయి, ఎక్స్పెన్స్ తగ్గింది, ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ అండ్ డిప్రిషియేషన్ తగ్గింది. సో ఇక్కడ మనం ఇంట్రెస్ట్ చెక్ చేయాలి. ఇంట్రెస్ట్ అనేది 2019లో 5.97 crores కట్టినారు, ఇప్పుడు 4.81 crores కట్టినారు. అంటే ఇంట్రెస్ట్ కట్టడం తగ్గిందంటే వాళ్ళకి డెప్ట్ తగ్గిందనమాట. ఇది ఒక పాజిటివ్ పాయింట్. ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 8.63% తగ్గింది, 76 కోట్ల నుండి 69 కోట్లు తగ్గింది. కానీ ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే మనకు 7.5% పెరిగింది. అది ఎలా పెరిగిందంటే సో ప్రీవియస్ ఇయర్లో 23,94,00,000 ట్యాక్స్ కట్టినారు, అదే 2020లో తీసుకుంటే 17,40,00,000 ట్యాక్స్ కట్టినారు. ఇక్కడ ట్యాక్స్ కట్టడం తగ్గిందనమాట. దానివల్ల వాళ్ళకు 7.5% ప్రాఫిట్ వచ్చింది, లేదంటే వాళ్ళకు లాస్ వచ్చేదన్నమాట. అలాగే మార్చ్ 2019 తీసినామంటే ఇక్కడ సేల్స్ తగ్గింది 3.7%, ఈబిఐటిడిఏ 7.7% పెరిగింది. సో ఇంట్రెస్ట్ కూడా తక్కువ కట్టినారు. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 4.5%. తర్వాత ఇక్కడ ట్యాక్స్ వస్తే ట్యాక్స్ కూడా 20 crores నుండి 18 crores తగ్గింది. దానివల్ల కూడా ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరిగిందనమాట. సో డిసెంబర్ 19, 18 చూస్తే ఇక్కడ సేల్స్ తగ్గినాయి, ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా తక్కువ కట్టినారు, అంటే వాళ్ళు డెప్ట్ కట్టేస్తున్నారు అనమాట. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇక్కడ నెగిటివ్లో ఉంది. అదే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇస్తే 14% ఎక్కువ ఉందన్నమాట. అంటే 41 కోట్ల నుండి 47 కోట్లకు పెరిగింది. సో ఇది ఎందువల్ల పెరిగిందంటే సో ఇక్కడ వాళ్ళు తక్కువ ట్యాక్స్ కట్టినారు, సో దానివల్ల వాళ్ళకు ప్రాఫిట్స్ పెరిగింది. సో ఇక్కడ సెప్టెంబర్ 19, 18 చూస్తే ఇక్కడ సేల్స్ తగ్గింది. తర్వాత ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా తక్కువ కట్టినారు, అంటే వాళ్ళు డెప్ట్ కట్టేస్తున్నారు అనమాట. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా తగ్గింది, కానీ ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే 44% పెరిగిందనమాట. అది ఎందువల్ల పెరిగిందంటే ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ అనేది 22 కోట్లు కట్టినారు, ఇప్పుడు 0.47 crores. సో దీనివల్ల ఏమంటే వీళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ చూపిస్తున్నారు. సో ఇక్కడ 4 quartersలోన వాళ్ళు ట్యాక్స్ అనేది తక్కువ కట్టినారు. ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే సో ప్రీవియస్ ఇయర్లో కార్పొరేట్ ట్యాక్స్ అనేది 35% ఉండేది. సో తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అది 25% తగ్గించారు. దానివల్ల వాళ్ళు తక్కువ ట్యాక్స్ కట్టినట్టున్నారు. సో ఆ తక్కువ ట్యాక్స్ కట్టడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ చూపిస్తున్నారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది సేల్స్ అనేది తగ్గుతున్నాయి, ప్రాఫిట్ అనేది పెరిగింది. సో అది ఎందువల్ల పెరిగిందంటే తక్కువ ట్యాక్స్ కట్టడం వల్ల ప్రాఫిట్ పెరిగింది. మనం ఇప్పుడు 10 years యాన్యువల్ రిజల్ట్స్ చూస్తాము. ఈ 10 years యాన్యువల్ రిజల్ట్స్లో ఇక్కడ 2011లో 927 కోట్లు సేల్స్ వచ్చినాయి. మార్చ్ 20 చూస్తే 2,596 కోట్లు సేల్స్ అనమాట. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెరిగింది. అది ఎంత పెరిగిందని చూస్తాము. ఇక్కడ నెట్ సేల్స్ గ్రోత్ సో 11 నుండి 12కు 47% గ్రోత్ పెరిగింది సేల్స్. తర్వాత ఇక్కడ 15%. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 47 నుండి 15% తగ్గింది, మళ్ళీ 15 నుండి 7% తగ్గింది, 7 నుండి 10 పెరిగింది, మళ్ళీ 10 నుండి -3 ఇక్కడ మళ్ళీ చాలా తగ్గింది, మళ్ళీ -3 నుండి 19, 12, 30 ఇక్కడ మళ్ళీ -6. సో వీళ్ళ సేల్స్ అనేది తగ్గడము పెరగడము అనేది విధంగా ఉంది. సో ఇక్కడ చూస్తే సేల్స్ అనేది తగ్గుతూ వచ్చినాయి, మళ్ళీ ఇక్కడ సేల్స్ పెరిగింది, మళ్ళీ తగ్గుతూ వచ్చింది. కరెంటు -6% సేల్స్ తగ్గినాయి. ఓకే, మనం ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెండిచర్ చూస్తాము. ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ ఎలా ఉందంటే ఇక్కడ 808 crores నుండి 2,228 crores పెరిగింది. మనం ఇది ఇన్ డీటెయిల్ చూస్తాము. ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ క్లిక్ చేయండి. ఇది సేల్స్. ఈ సేల్స్ ప్రొడ్యూస్ చేయడానికి సో వాళ్ళు ఎంత పవర్ అండ్ ఫ్యూయల్ యూజ్ చేశారనేది మనం ఇక్కడ చెక్ చేస్తాము. ఇది పర్సంటేజ్ ఆఫ్ సేల్స్. 2011లో
పవర్ అండ్ ఫ్యూల్ కాస్ట్ 26 కోట్లు, అది సేల్స్లో ఎంత పర్సెంటేజ్ అంటే 2.84%. తర్వాత 2.63, 2.7, 2.35, 2.03. సో ఇక్కడ పవర్ ఫ్యూలు తగ్గిస్తూ వచ్చినారు, సేల్స్ పెరుగుతూ వచ్చినాయి. సో అలా తగ్గిస్తూ వచ్చి 2019 వరకు 1.9%. అంటే వీళ్ళు పవర్ అండ్ ఫ్యూయల్ చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు. మళ్ళీ 2020లో స్లైడ్గా కొంచెం పెరిగింది. సో ఇది ప్రాబ్లం కాదు. సో వీళ్ళు రా మెటీరియల్స్ ప్రిపేర్ చేయడానికి తక్కువ పవర్ ఫ్యూయల్ కాస్ట్ యూజ్ చేస్తున్నారు. ఇది ఒక పాజిటివ్ పాయింట్. తర్వాత ఎంప్లాయీ కాస్ట్. సో ఎంప్లాయీ కాస్ట్ చూస్తే స్టార్టింగ్ 6.26% ఉంది, ఇది తగ్గించుకుంటూ వచ్చినారు. మళ్ళీ ఇక్కడ ఎంప్లాయీ కాస్ట్ పెరిగింది, అది 8% వరకు వెళ్ళింది. మళ్ళీ 8% నుండి 6% వరకు తగ్గించుకుంటూ వచ్చినారు అనమాట. సో ఇది ఒక పాజిటివ్ పాయింట్. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ వస్తే స్టార్టింగ్ 4.3, 3.5, 4 ఇలా ఉంది. మళ్ళీ ఇక్కడ 0.7 అంటే చాలా తగ్గించినారు. మళ్ళీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ పెరిగినాయి, ఇట్లా పెరుగుతూ వచ్చి మళ్ళీ కరెంట్ 2% ఉంది. సో ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్. తర్వాత జనరల్ అండ్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్. సో స్టార్టింగ్ 2.9% ఉంది, అది తగ్గించుకుంటూ వచ్చి ఇక్కడ వరకు తగ్గింది. మళ్ళీ ఎక్స్పెన్సెస్ పెరుగుతూ వచ్చినాయి అనమాట. సో కరెంట్ 3.6% ఉంది. జనరల్ అండ్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ స్లైట్గా పెరిగిందనమాట. తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే వీళ్ళు సేల్ చేయాలంటే దాన్ని అడ్వర్టైజ్ చేయాలి, అలాగే ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఖర్చులు అవుతాయి. సో సేల్స్ పెరిగినాయి అంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతూ వచ్చినాయి. సో ఇక్కడ స్టార్టింగ్ సేల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంది. సో సేల్స్ పెరిగే కొద్దీ ఈ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతూ వచ్చిందనమాట. తర్వాత మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్. సో ఇవి స్టార్టింగ్ చూస్తే 2%, తర్వాత 6%, 6% ఇలా ఉంది. సో దాన్ని వాళ్ళు బాగా కంట్రోల్ చేస్తూ 1.7% తెచ్చినారు. సో ఇక్కడ వీళ్ళు మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేసి సేవ్ చేసినారు, ఇది ఒక పాజిటివ్ పాయింట్. సో ఇక్కడ మనం సేల్స్ ఎక్స్పెండిచర్ చూస్తే, సో సేల్స్ అనేది కొన్నిసార్లు హైలో ఉన్నాయి, కొన్నిసార్లు లోలో ఉంది. కానీ వీళ్ళ ఎక్స్పెన్స్ అనేది కంట్రోల్ చేయడం వల్ల వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అదర్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్ అనేది ఇక్కడ 4 crores, 2 crores, 2 crores ఇలా ఉంది. ఇక్కడ 10 crores ఉంది. మళ్ళీ అదర్ ఇన్కమ్ తగ్గిందనమాట. సో అదర్ ఇన్కమ్ అనేది కోర్ ఆపరేషన్స్ కాకుండా ఇంకా వేరే ఇన్కమ్ ఉంటే అదర్ ఇన్కమ్. ఉదాహరణకి ఈ కంపెనీకి వేరే కంపెనీస్ నుండి డివిడెండ్స్ వస్తే అదంతా అదర్ ఇన్కమ్ లేక వస్తుంది. లేకపోతే వీళ్ళు ఏదైనా అసెట్స్ సెల్ చేసినా కూడా అది కూడా అదర్ ఇన్కమ్ లేక వస్తుంది. సో ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది తక్కువ ఉంది, సో ప్రాబ్లం లేదు. తర్వాత ఇంట్రెస్ట్. ఇక్కడ ఇంట్రెస్ట్ చూస్తే స్టార్టింగ్ 19 crores పే చేశారు, తర్వాత 33 crores, 52, 43. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ వచ్చింది, అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ డెప్ట్ తీసుకుంటారు అనమాట. తర్వాత ఆ డెప్ట్ రీపే చేయడం వల్ల వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతూ వచ్చి 36, 32, 27, 30, 30, 23, 22. సో కరెంటు తక్కువ ఇంట్రెస్ట్ పెడుతుందంటే వాళ్ళకి తక్కువ డెప్ట్ ఉంటుంది, ఇది ఒక పాజిటివ్ పాయింట్. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 81 crores నుండి 288 crores పెరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2011లో 81 crores ఉంది, అక్కడ నుండి 55 crores తగ్గింది, మళ్ళీ 18 crores తగ్గింది. తర్వాత 18 నుండి 122 పెరిగింది, 122 మళ్ళీ ఇక్కడ తగ్గింది, మళ్ళీ ఇక్కడ పెరుగుతూ వచ్చింది. సో కరెంట్ 288 crores. సో ఇక్కడ 81 crores నుండి 55, తర్వాత 18 crores, అంటే ఇక్కడ చాలా డ్రాస్టిక్గా తగ్గింది. సో ఇది ఎందుకు తగ్గింది అనేది మనం యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేయాలి. అవి ఏ యాన్యువల్ రిపోర్ట్స్ అంటే మన 2011, 12, 13 ఈ యాన్యువల్ రిపోర్ట్స్లో ఎందుకు ప్రాఫిట్ తగ్గింది అనేది మనం చెక్ చేయాలి. సో ఆ రీజన్ వ్యాలిడా కాదనేది వెరిఫై చేసుకోవాలన్నమాట. సో తర్వాత మనం ట్యాక్స్ రేట్ చెక్ చేస్తాము. సో ట్యాక్స్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఎంతంటే 35%. సో ఏదైనా కంపెనీ అరౌండ్ 35% ట్యాక్స్ రేట్ కడుతుంటే సో అది బాగుంటుంది అనమాట. సో కరెంట్ ట్యాక్స్ రేటు 25%. అది ఎందుకంటే 2019లో సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ను 35% నుండి 25% చేంజ్ చేశారు. 2011లో 20% పే చేసినారు, తర్వాత 40%, తర్వాత ఇక్కడ 98% పే చేసినారు. 38, 39, 37, 28, 27, 31, ఇక్కడ 20%. సో ఇక్కడ చెక్ చేస్తే సో ఇది చాలా తక్కువ పే చేసినారు, తర్వాత నుండి ఇక్కడ చాలా ఎక్కువ పే చేశారు. సో ఇక్కడ ట్యాక్స్ ఎక్కువ పే చేయడం వల్ల వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గినాయి. సో ఎందుకంటే
ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 18.72 క్రోర్స్ అయితే వాళ్ళు ట్యాక్స్ కట్టింది 18.43 క్రోర్స్. సో దానివల్ల ఇక్కడ ప్రాఫిట్ తగ్గింది. సో ఇక్కడ కూడా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 55 క్రోర్స్ అయితే వాళ్ళు ట్యాక్స్ 22.13 క్రోర్స్ కట్టారు. సో దానివల్ల ఇక్కడ ప్రాఫిట్ తగ్గింది. మళ్ళీ ఇక్కడ 38, 39, 37 ఇలా ఉంది కాబట్టి సో ప్రాఫిట్స్ పెరుగుతూ వచ్చింది. సో ఇక్కడ 20%. ఈ 20% ఎందుకంటే ఇది 2020లో సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ను 25%గా డిసైడ్ చేసినారు. సో దానివల్ల ఇక్కడ 20% పే చేసినారు. సో దానివల్ల ఇక్కడ ప్రాఫిట్ అనేది 230 క్రోర్స్ ఉంది. సో యావరేజ్ తీసుకుంటే వీళ్ళ ట్యాక్స్ రేట్ అనేది కార్పొరేట్ ట్యాక్స్ రేట్కు దగ్గరలో ఉంది. సో ఇది పాజిటివ్ సైన్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూస్తాము. బ్యాలెన్స్ షీట్ అనేది 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి లయబిలిటీస్, సెకండ్ అసెట్స్. సో లయబిలిటీస్లో షేర్ హోల్డర్స్ ఫండ్స్, నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్. నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే లాంగ్ టర్మ్ లోన్స్, కరెంట్ లయబిలిటీస్ అంటే షార్ట్ టర్మ్ లోన్స్. అలాగే నాన్ కరెంట్ అసెట్స్ అంటే లాంగ్ టర్మ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అంటే షార్ట్ టర్మ్ అసెట్స్. ఇక్కడ షేర్ హోల్డర్స్ ఫండ్స్ చూద్దాము. షేర్ హోల్డర్స్ ఫండ్స్లో 2 థింగ్స్ ఉంటాయి. షేర్ క్యాపిటల్, టోటల్ రిజర్వ్స్. షేర్ క్యాపిటల్ అనేది 17.73 క్రోర్స్ నుండి 35.45 క్రోర్స్ పెరిగింది. సో ఇక్కడ స్టార్టింగ్ ఇట్లా ఉండింది. తర్వాత వాళ్ళు ఇంకా మనీ ఎక్కువ డిప్లాయ్ చేశారు. దానివల్ల షేర్ క్యాపిటల్ పెరిగింది. రిజర్వ్స్ అనేది సో ప్రతి సంవత్సరం కంపెనీకి కొంచెం ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. ఆ ప్రాఫిట్లో నుండి కొంచెం రిజర్వ్స్ యాడ్ చేస్తూ పోతారు. సో దానివల్ల ఇక్కడ 2010లో 133 క్రోర్స్ ఉండేది. 2020కి వచ్చేందుకు 1032 క్రోర్స్ పెరిగింది అనమాట. ఇక్కడ నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే లాంగ్ టర్మ్ లోన్స్. సో లాంగ్ టర్మ్స్ లోన్స్ అనేది తగ్గిందా పెరిగిందా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ 179 క్రోర్స్, 173, మళ్ళీ ఇక్కడ లోన్స్ పెరిగినాయి. సో ఇక్కడ మనకు తగ్గిస్తూ వచ్చేసినారు. ఇక్కడ 158, 103 క్రోర్స్, 127, కరెంట్ వచ్చి 174 క్రోర్స్ ఉంది. అలాగే ఇవి షార్ట్ టర్మ్ లోన్స్. ఇక్కడ తర్వాత అసెట్స్, కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్. ఓకే, నాన్ కరెంట్ అసెట్స్లో ఇక్కడ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఈ కంపెనీ వాళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటే అది క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంటుంది. సో ఇక్కడ చెక్ చేసినాం అనుకోండి, 2010లో 24 క్రోర్స్ ఉంది. తర్వాత 86 క్రోర్స్, 44 క్రోర్స్, 26 క్రోర్స్. అంటే ఈ ఇయర్స్లో వీళ్ళు ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఇక్కడ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. తర్వాత ఇక్కడ కంప్లీట్ అయి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ పెరిగింది. అంటే మళ్ళీ ఈ ఇయర్స్లో 18, 19, 20లో మళ్ళీ వాళ్ళు కంపెనీ ఎక్స్పాండ్ చేస్తుంటారు. సో దానివల్ల ఇక్కడ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో అమౌంట్ ఉంది. తర్వాత కరెంట్ అసెట్స్లో మనకు ఒకటి సన్రీ డెబ్టర్స్ అనేది ఉంది. అంటే రిసీవబుల్స్ అంటే ఈ కంపెనీ కస్టమర్స్కు ప్రోడక్ట్స్ సేల్ చేస్తుంది. ప్రోడక్ట్స్ సేల్ చేసిన తర్వాత ఆ అమౌంట్ మళ్ళీ కంపెనీకి రావాలన్నమాట. సో అది ఎంత రావాలనేది ఇక్కడ ఈ అమౌంట్ అనమాట. 2020లో 439 క్రోర్స్ ఇంకా కస్టమర్స్ నుండి రిసీవబుల్స్ ఉన్నాయి. 2019లో 426 క్రోర్స్ ఇలా ఉందన్నమాట. ఈ రిసీవబుల్స్ అనేది 20% కన్నా ఎక్కువ ఉంటే సో మనము అప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే అది ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. సో ప్రాబ్లం ఏమిటంటే సో రిసీవబుల్స్ ఎక్కువ అయ్యేకొద్దీ కస్టమర్స్ డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ రిసీవబుల్స్ ఉంటే మనం కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి. ఈ రిసీవబుల్స్ అనేది సేల్స్లో అప్ టు 20% ఉంటే బాగుంటుందన్నమాట. అంతకన్నా ఎక్కువ ఉంటే మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. సో బ్యాలెన్స్ షీట్లో టోటల్ లయబిలిటీస్ ఈక్వల్ టు టోటల్ అసెట్స్. ఇక్కడ లయబిలిటీస్ వచ్చి 1811 క్రోర్స్, అసెట్స్ వచ్చి 1811 క్రోర్స్. సో రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. తర్వాత క్యాష్ ఫ్లో. సో క్యాష్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఫస్ట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అంటే సో ఈ కంపెనీ కోర్ ఆపరేషన్ నుండి ఎంత అమౌంట్ జనరేట్ చేసినది క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ. సో ఇక్కడ చెక్ చేసినామంటే 2010 నుండి 2020 వరకు ఫస్ట్ ఇక్కడ 92 క్రోర్స్, 43 క్రోర్స్, 83 క్రోర్స్, ఇలా మార్చ్ 20లోకి వచ్చి 316 క్రోర్స్ ఉంది. సో ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని పాజిటివ్గా ఉంటే అది బాగుంటుంది అనమాట. ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటే ఈ కంపెనీ ఇంకా వేరే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే దాని సబ్సిడీ కంపెనీస్ కూడా అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ అమౌంట్ అంతా క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటారు. సో ఇక్కడ ఈ వాల్యూస్ అంతా నెగిటివ్లో ఉన్నాయి. అంటే ఈ కంపెనీ నుండి వేరే కంపెనీకి అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి పోతుంది కాబట్టి అది నెగిటివ్ వాల్యూస్ అనమాట. ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అంటే ఈ కంపెనీ బ్యాంక్స్కు ఇంట్రెస్ట్ పే చేయొచ్చు, లేదంటే ఇన్వెస్టర్స్కు డివిడెండ్ పే చేయొచ్చు. సో దానివల్ల కూడా కంపెనీ నుండి అమౌంట్ బయటకు పోతుంది, అది కూడా నెగిటివ్లో ఉంటుంది.
ఇంకా ఇక్కడ ఇది నెగిటివ్స్లో ఉంది. బయట నుండి కంపెనీకి డబ్బులు వస్తే అప్పుడు పాజిటివ్లో ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 20లో క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ 316 crores ఉంది. ఈ వచ్చిన అమౌంట్లో నుండి మనం క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీకి కొంచెం స్పెండ్ చేస్తాము, అలాగే ఫైనాన్సింగ్ యాక్టివిటీకి కొంచెం అమౌంట్ స్పెండ్ చేస్తాము. ఈ మొత్తం అమౌంట్ దీంట్లో తీసేస్తే మనకి ఇంకా ఏమైనా మిగిలితే అది నెట్ క్యాష్ ఫ్లో. సో మనకి ఇది పాజిటివ్ ఉంటే అది మనకు మంచిదన్నమాట. సో ఇక్కడ 316లో నుండి 151, 143 ఇదంతా తీసి మనకి ఇంకా 21 crores మిగిలింది. సో ఇది పాజిటివ్ సైన్. సో ఇక్కడ 19లో 282 crores వచ్చింది. 282 crores నుండి 167 crores ఇన్వెస్టింగ్ పోయింది, 119 crores ఫైనాన్సింగ్ పోయింది. సో దానివల్ల మనకు ఇంకా 3.6 crores లోటు ఏర్పడింది అనమాట. సో ఇప్పుడు నేను ఇది ఎక్స్పాండ్ చేస్తాను. ఇక్కడ మనకు ఓపెనింగ్ క్యాష్ అండ్ ఈక్వలెంట్స్, క్లోజింగ్ క్యాష్ ఈక్వలెంట్ అనేది ఉంది. సో 2010లో క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ 92 crores, ఇన్వెస్టింగ్కు 97.99 crores యూజ్ చేసినారు, ఫైనాన్సింగ్కు 16.5 crores అంటే ఇక్కడ కంపెనీకి వచ్చింది. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసి అది దీంట్లో తీసేస్తే కంపెనీకి ఇంకా 11.12 crores మిగిలిందనమాట. సో ప్రీవియస్ ఇయర్ 6.41 crores మిగిలింది. ఈ రెండు యాడ్ చేస్తే ఇప్పుడు కంపెనీ దగ్గర 18.56 crores మిగిలింది. సో ఇది నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయింది. క్యారీ ఫార్వర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చిన అమౌంట్లో నుండి ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, ఫైనాన్సింగ్ యాక్టివిటీ తీసామంటే ఇంకా 10 crores లోటు ఏర్పడింది. ఆ అమౌంట్ ప్రీవియస్ ఇయర్లో మిగిలిన దాంట్లో తీసేస్తే ఇంకా వాళ్ళకి 8 crores మిగిలింది అనమాట. 8 crores నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇలా కంటిన్యూ అవుతూ పోతుంది అనమాట. సో ఏదైనా కంపెనీకి నెట్ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ ఉంటే సో అది మంచిదన్నమాట. ఇప్పుడు ఫైనాన్షియల్ డేస్ చెక్ చేస్తాము. ఇక్కడ బుక్ వాల్యూ ఉంది. బుక్ వాల్యూ 2010లో ₹42.52 ఉంది. 2020కి వచ్చేందుకు ₹301.20 ఉంది. అంటే పెరిగింది ఇక్కడ బుక్ వాల్యూ. సో ఇది మంచిదన్నమాట. తర్వాత రిటర్న్ ఆన్ అసెట్స్ అంటే ఈ కంపెనీకి ఉన్న అసెట్స్ నుండి ఎంత రిటర్న్స్ వచ్చినాయి అనేది. సో ఇక్కడ ఈ రిటర్న్స్ అనేది పెరుగుతూ వస్తే అది పాజిటివ్ అనమాట. సో ఇక్కడ 8% నుండి 13% పెరిగింది. సో మధ్యలో ఇక్కడ తగ్గిందనమాట. సో ఇక్కడ ఎందుకు తగ్గింది అనేది మనం యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేయాలి. తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఇక్కడ 23% ఉంది, 36, 15, 0.12 ఇక్కడ తగ్గింది. సో ఇక్కడ ఎందుకు తగ్గింది అనేది మనము యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేసుకోవాలి. సో యావరేజ్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ 25% ఆ రేంజ్లో ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ ఇది 24-25% రేంజ్లో ఉంది. సో ఇది పాజిటివ్ సైన్. మన రిటర్న్ ఆన్ ఈక్విటీ చెక్ చేసినప్పుడు డెప్ట్ అనేది కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగుండి అలాగే డెప్ట్ టు ఈక్విటీ ఎక్కువ ఉందంటే సో మనం దాన్ని ప్రిఫర్ చేయకూడదు. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువ ఉండి డెప్ట్ తక్కువ ఉంటే అది పాజిటివ్ సైన్. తర్వాత రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ ఇది 21% నుండి 23%. సో ఇది 24-25% రేంజ్లో ఉంది. సో ఇది కూడా పాజిటివ్ సైన్. సో ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్. సో ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ అనేది 2.2, 3.14, 3.2 ఇలా ఉంది. మళ్ళీ ఇక్కడ తగ్గుతూ వచ్చింది. సో ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో ఇక్కడ పెరుగుతూ వచ్చి మళ్ళీ తగ్గిందనమాట. సో ఇక్కడ ఎందుకు తగ్గింది అనేది మనం యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేసుకోవాలి. తర్వాత రిసీవబుల్ డేస్. రిసీవబుల్ డేస్ అంటే ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్స్ను కస్టమర్స్ సెల్ చేస్తుంది. ఆ కస్టమర్స్ ఎన్ని రోజుల్లో మనీ పే చేస్తారనేది రిసీవబుల్ డేస్. ఇక్కడ రిసీవబుల్ డేస్ చెక్ చేస్తే స్టార్టింగ్ 42 డేస్లో పే చేస్తున్నారు, మళ్ళీ 39, 36, 36. సో ఇక్కడ వరకు తక్కువ డేస్లో పే చేస్తున్నారు, తర్వాత పెరుగుతూ వచ్చిందనమాట. 39, 48, 56, 55, కరెంట్ 60 days. తర్వాత ఇక్కడ రిసీవబుల్ డేస్ పెరుగుతూ వచ్చింది. అంటే కస్టమర్స్ ఈ కంపెనీకి మనీ పే చేయడానికి టైం తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఎందుకు ఇలా పెరుగుతూ వచ్చింది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో 60 days అనేది కూడా ఒక రకంగా మంచిదే, కానీ మనము యాన్యువల్ రిపోర్ట్స్లో ఇలా ఎందుకు పెరిగింది అనేది చెక్ చేసుకోవాలి. ఇలా ఎందుకు పెరిగే ఛాన్సెస్ ఉంటుందంటే సో ఈ కంపెనీ వాళ్ళు కస్టమర్స్ను ఎక్కువ డిమాండ్ చేయలేకపోవచ్చు అంటే మనీ రిటర్న్ తీసుకోవడానికి. సో అది మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ఇన్వెంటరీ డేస్. ఇన్వెంటరీ డేస్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఎంత తొందరగా బయటకు సెండ్ చేస్తున్నారని ఇన్వెంటరీ డేస్. ఇక్కడ 43 days, 41, 46. సో ఇక్కడ పెరుగుతూ వచ్చింది, మళ్ళీ ఇక్కడ తగ్గింది, మళ్ళీ ఇక్కడ పెరిగింది అనమాట. సో కరెంట్ వాళ్ళు 47 days తీసుకుంటారు ఇన్వెంటరీ డేస్. సో ఇది కూడా మనం ఒకసారి యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేసుకోవాలి. తర్వాత పేయబుల్ డేస్. సో పేయబుల్ డేస్ అంటే ఈ కంపెనీ వాళ్ళు తన వెండర్స్కు ఎన్ని రోజుల్లో పే చేస్తున్నారు.
సో ఇక్కడ స్టార్టింగ్ చూస్తే 39 డేస్లో పే చేస్తున్నారు. 34, 47, 53 అలా కరెంట్ 49 డేస్. సో పేయబుల్ డేస్ ఎక్కువ ఉంటే అది కంపెనీకి మంచిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళు 49 డేస్లో పే చేస్తున్నారు, వీళ్ళు 60 డేస్లో వెండర్స్ పే చేసినారు అనుకో, సో వీళ్ళకి ఇంకా ఒక 10 డేస్ ఎక్స్ట్రా టైం దొరుకుతుంది అనమాట. సో రిసీవబుల్ డేస్ అనేది తక్కువ ఉండాలి, పేయబుల్ డేస్ అనేది ఎక్కువ ఉండాలి, ఇన్వెంటరీ డేస్ అనేది తక్కువ ఉండాలి, అప్పుడు అది మంచిది అనమాట. ఇక్కడ క్యాష్ కన్వర్షన్ సైకిల్. క్యాష్ కన్వర్షన్ సైకిల్ అంటే ఉదాహరణకి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వెండర్స్ ఉంటే రా మెటీరియల్ తీసుకుంటుంది, రా మెటీరియల్ తీసుకొని దాన్ని ప్రోడక్ట్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఆ ప్రోడక్ట్ కన్వర్ట్ చేసే ముందు ఆ రా మెటీరియల్స్కు వెండర్స్కి పే చేయాలి, దాన్ని పేయబుల్ డేస్ అంటారు. వాళ్ళు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత అది కస్టమర్స్ సెల్ చేస్తారు. సో కస్టమర్స్ ఎన్ని రోజులు ఇస్తారు అనేది రిసీవబుల్ డేస్. సో వాళ్ళు పే చేసిన తర్వాత మనకు చేతిలోకి క్యాష్ వస్తుంది. సో ఈ కంప్లీట్ వన్ సైకిల్ను క్యాష్ కన్వర్షన్ సైకిల్ అంటాము. అంటే మనకి ఎన్ని రోజుల్లో రా మెటీరియల్ ఉంటే క్యాష్గా కన్వర్ట్ చేస్తున్నాం అనేది. సో ఈ క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనేది తక్కువ ఉంటే చాలా మంచిది అనమాట. సో ఇక్కడ స్టార్టింగ్ 46, 35, 28. సో ఇక్కడ వరకు బాగుంది. తర్వాత ఇక్కడ స్లైడ్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది 35, 50, 55, 53, 58. అంటే వాళ్ళు రా మెటీరియల్ నుండి క్యాష్ కన్వర్ట్ చేయడానికి 58 డేస్ తీసుకుంటారు అనమాట. సో ఇది మనకు ఎందుకు ఇక్కడ పెరుగుతూ అవుతుంది అనేది యాన్యువల్ రిపోర్ట్స్లో వెరిఫై చేసుకోవాలి. తర్వాత డెబ్ట్ టు ఈక్విటీ. డెబ్ట్ టు ఈక్విటీ అనేది స్టార్టింగ్ చూస్తే 1.07, 1.24, 1.73, ఇయర్ 2 1.37. ఇక్కడ చూస్తే డెప్ట్ చాలా ఎక్కువ ఉంది, దానివల్ల డెబ్ట్ టు ఈక్విటీ కూడా ఎక్కువ ఉంది. సో తర్వాత వాళ్ళు డెప్ట్ అనేది పే చేస్తూ వచ్చేసినారు. సో అట్లా తగ్గించుకుంటూ వచ్చేసి కరెంట్ 0.35 అంటే సో డెప్ట్ అనేది చాలా తగ్గించేసినారు అనమాట. సో ఇది పాజిటివ్ సైన్. తర్వాత ఇంట్రెస్ట్ కవర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఇక్కడ 4.43 నుండి 13.14 పెంచుకుంటూ వచ్చారు. సో ఇది పాజిటివ్ సైన్. మనం ఇప్పుడు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చెక్ చేస్తున్నాము. ఇంకొక బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ screener.in అని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత లాస్ట్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంది. సో ఈ కంపెనీలో ప్రమోటర్స్కు 2018లో 70.92% ఉంది. తర్వాత ఇక్కడ 0.01% పెంచినారు. కరెంటు 70.94, అంటే 70.92 నుండి 70.94 పెంచినారు. సో ఇది పాజిటివ్ సైన్. సో ఫారిన్ ఇన్వెస్టర్స్కు 2.77 నుండి 3.21, అంటే వీళ్ళు కూడా పెంచుతూ వచ్చినారు. తర్వాత డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వీళ్ళు కూడా 8.1 నుండి 13.23 పెంచినారు. అది పబ్లిక్ చూస్తే 18.21 నుండి 12.63కి తగ్గించినారు అనమాట. సో మనం ప్రమోటర్స్లో ఎవరికి ఎంత ఉందని చెక్ చేయాలంటే ఇక్కడ ఇది క్లిక్ చేయండి. సో దీంట్లో ఇక్కడ శేఖర్ 11.92% ఉంది. తర్వాత శశికాంత్ 11.56, సుధీర్ పటేల్ 11.58, ఇంకా గెలాక్సీ కెమికల్స్ సో దీనికి 5.47. సో ఇలా అంతా ఉన్నాయి. సో మనం ఇది చెక్ చేసుకోవచ్చు, వీళ్ళంతా ప్రమోటర్స్ గ్రూప్ కింద వస్తారనమాట. సో ఇప్పుడు ఇక్కడితో ఆపేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.